నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వర్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు బీసీవై పార్టీకి సంబంధించినటువంటి ఈ సభకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, బీసీలకు సంబంధించినటువంటి వారికి ఏ విధంగా ఇక్కడ ఎలాంటి హక్కులు కాలరాస్తున్నారు, దేనికోసం వారు పోరాడుతున్నారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ సభకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? ముఖ్య ఉద్దేశం. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇటీవల చండీగఢ్లో జరిగినటువంటి సిపిఐ జాతీయ మహాసభల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాలను జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలి, ఆ కులాల పరంగా వారికి రావాల్సినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ వాటాలు వారికి ఇవ్వాలనే డిమాండ్ మేము దీన్ని సమర్థిస్తూ ఉన్నాం. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లేదా ఓసీ అనేటువంటి కాన్సెప్ట్ కాదు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు నిరాకరించబడుతున్న నేపథ్యంలో మెజారిటీ వర్గాలుగా ఉన్నటువంటి వారికి వారి హక్కులు దఖలపరిచిన వారి జనాభా ప్రాతిపదిక పైన వారికి రావాల్సిన పదవులు రాలేదు. కేవలం 20% ఉన్నటువంటి వాళ్ళు 80% పదవుల దాటిని ఓడిచి పట్టుకున్నారు. 20% ఉన్నట్టు వాళ్ళు ఆ మేరకుంటే 60% ఉన్నట్టు వాళ్లకు 20% పదవులు కూడా రానటువంటి దశ ఒకటి ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్లకు ఆధిపత్య భావజాలం కలిగినట్టు వాళ్ళు, ఆర్థిక పరిపుష్టి కలిగినట్టు వాళ్ళు, అదేవిధంగా భూముల పైన హక్కులు కలిగినట్టు వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే పై స్థాయిలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. వారు ఎక్కువ మంది రాజ్యాంగ పదవుల్లో ఉండడం ద్వారా నిమ్నజాతి వర్గాలకు ఇవ్వాల్సినటువంటి హక్కులు ఈ 78 సంవత్సరాల కాలంగా అవి ఇవ్వలేదు. కాబట్టే ఈరోజు ఆ చైతన్యం అనేటువంటిది పెరుగుతున్న నేపథ్యంలో ఆ వర్గాలకు మరింత అండగా నిలబడడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వారి పక్షాన్ని నిలబడి వారి హక్కుల కోసం నిలబడింది. అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, రాజ్యాంగ హక్కులకు దూరంగా విసిరివేయబడ్డటువంటి అనేక నిమ్నజాతి వర్గాల యొక్క హక్కుల గొంతుక కమ్యూనిస్ట్ పార్టీ. దాని పుట్టుకే ఈరోజు అణగారిన వర్గాల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నటువంటి కాబట్టి ఈ 75 సంవత్సరాల కాలంలో వారికి చెప్పినటువంటి హక్కులు నెరవేరిన నేపథ్యంలో పోరాటాల ద్వారా సాధించుకునేటువంటి ఉద్యమకారులకు అలాంటి ఊతం ఇవ్వడానికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సభ ద్వారా కావచ్చు, ఈ సభలో ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో 44% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఎట్లా సాధ్యపడలేదు, మరి ఆంధ్రప్రదేశ్లో సాధ్యపడే అవకాశం ఉందా? తెలంగాణలో సాధ్యపడలేదు, ఆంధ్రాలో సాధ్యపడదు అనేటువంటిది కాదు. ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంది అంటే ఆ అన్యాయం పైన గట్టిగా దిక్కులు పెక్కటిల్లేలా మాకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి గట్టిగా బిగ్గరగా అరవడమే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు. జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించకుండా దాడి చేయండి, అన్యాయం చేయండి అని చెప్పేసి ఉన్నటువంటి హక్కులు అడగకుండా ఎవరో ఇస్తారు మేము భిక్షం ఎత్తుకుంటాం అనేటువంటి భావన అది బానిస మనస్తత్వానికి నిదర్శనం. 78 సంవత్సరాల స్వాతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు నెరవేరలేదంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం ఇచ్చింది, తెలంగాణలో 42% అని చెప్పారు. అక్కడ అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీజేపీతో సహా అందరూ సపోర్ట్ చేశారు. మరి అందరూ సపోర్ట్ చేసిన తర్వాత ఆ యొక్క జీవో ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదంటే పాలకులు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ వాగ్దానాలు చేస్తారు. కానీ పదవుల దగ్గరకు వచ్చేటప్పటికీ 99.9 అడుగులు ఎవరు వేయాలనేటువంటిది వస్తుంది. 100 అడుగు నేనేది చేయకూడదనే పద్ధతిలో వీరికి రాజ్యాధికారం అనేటువంటి భావన ఉన్నాయి. కాబట్టి ఆర్థిక బలం ఉన్నటువంటి వాళ్ళు, అంగబలం ఉన్నటువంటి వాళ్ళు, కుల బలం ఉన్నటువంటి వాళ్ళు, రాజ్య బలం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కలిసి తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ప్రజల యొక్క భావజాలాన్ని అణిచివేయడమే కాకుండా మెజారిటీ ప్రజల మధ్య విభజించు పాలించు అనేటువంటి విధానాలు ఎప్పటికప్పుడు తీసుకొని వచ్చి వారు ఐక్యం కాకుండా వారి హక్కులు అడగకుండా నిరాకరించేటువంటి దశ కొనసాగుతుంది. కాబట్టి అక్కడొకటి గొంతులు లేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా బీజేపీ పార్టీ కానీ మీరు కాకుండా ఇంకొకరికి ఎవరికైనా అలాంటి పదవులు ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేరు. కాబట్టి ఈరోజు రాజ్యాధికారం కావాలనేటువంటి కాంక్ష అందరిలో వస్తూ ఉంది. కాబట్టి నువ్వు 6% ఉన్నట్టువాడు, 11% ఉన్నట్టువాడు 75 సంవత్సరాల కాలంగా మీరు పరిపాలిస్తే మరి 65% ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో తప్పేం కాదు కదా. వారి జనాభా ప్రతినిధులు మేమింత
మాకెంత అనేటువంటి భావన ప్రతి మనిషిలోకి కూడా పోతుంది. ఇలాంటి సభల ద్వారా మరింత చైతన్యాన్ని కూడగట్టాలనేటువంటి భావంతో జరిగేటువంటి సదస్సు కాబట్టి మేము ఆ వర్గాల కోసం 100 సంవత్సరాల కాలంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాటం చేస్తాను కాబట్టి ఆ యొక్క అణగారిన వర్గాల యొక్క గొంతుకై నిలవడానికి మేము కూడా ఈ సభకు మద్దతు. బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని గతంలో ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు ఇక్కడ బీసీవై పార్టీ తరపు నుంచి కావచ్చు, రామచంద్ర యాదవ్ గారు కావచ్చు, గతంలో నుంచి కావచ్చు, ఇప్పుడు కూడా ఈ సభలో కూడా దాన్ని ఒక ప్రధాన ఎజెండాగా పెట్టడం జరిగింది. అసలు ఎందుకు బీసీలకి ఆ చట్టం అవసరం అంటారు? బీసీలకు ఆ చట్టం ఎందుకు అవసరం అంటే బీసీలలో కూడా 144 కులాలుగా వచ్చాయి. దాదాపు 60 సంవత్సరాల క్రితం ఒక జీవోలు వచ్చే ఆ జీవోల తర్వాత ఇప్పటి వరకు కులాల సంఖ్య పెరిగింది. అంతకుముందు 93 కులాలు ఉన్నాయి, తర్వాత 144 కులాలు అయ్యాయి. కానీ 144 కులాలు అయ్యాయి, జనాభా పెరిగింది, కానీ వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్ల ప్రకారం రాలేదు. కాబట్టి ఈరోజు బీసీలలో కూడా ఇంతవరకు చట్టసభల్లోకి పోనటువంటి వాళ్ళు చాలా కులాల వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు 40-45 కులాల వాళ్ళు అసలు చట్టసభలు ఎలా ఉన్నాయో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి సామాజిక న్యాయం జరగాలంటే వారంతా రాజ్యాంగంలో భాగస్వాములు అవుతేనే వారు సామాజిక న్యాయం సిద్ధిస్తుంది. అందుకని చెప్పేసి వారి హక్కులు అడుగుతూ ఉన్నారు. వేరే వాళ్ళ యొక్క హక్కులు గుంజుకొని పోవడంలే. కాబట్టి చంద్రబాబు నాయుడు బీసీలకు సప్లాన్ అని చెప్పేసి సప్లాన్లో ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెడుతుందని చెప్పేసి సప్లాన్ పేరు పెట్టారు తప్ప బీసీలకు ఎన్నిదానికి నిధులు ఇచ్చారు. అప్పుడు అంతకుముందు నేనేమో ఆ ఎస్సీ ఆ బీసీ అని బీసీలలో ఉన్నటువంటి 44 కులాలను రకరకాల పద్ధతుల్లో వాళ్ళందరికీ చైర్మన్ పోస్టులు ఇచ్చాడు. రూపాయి డబ్బులు ఇవ్వలేదు, కానీ వాటికి డబ్బులు ఇవ్వలేదు, కానీ చైర్మన్ పోస్టులు ఇచ్చే వాళ్ళు పోయి పాలాభిషేకాలు చేశారు తప్ప మిగిలింది ఏమీ లేదు. అందుకనే ఈరోజు చట్టబద్ధతో కూడినటువంటి ఆర్థికంగా స్టాచ్యురీ బడ్జెట్తో కూడినటువంటి అంశాన్ని ఈరోజు కోరుతూ ఉన్నారు. అది చేనేతలు కావచ్చు, లేకపోతే గౌడన్నలు కావచ్చు, లేదా కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, చాకలి కావచ్చు, ఇలాంటి సబ్బంటు కులాల వాళ్ళు ఈరోజు వాళ్ళ హక్కులు అడుగుతూ ఉన్నారు. గతంలో చాలామంది పార్టీలు పెట్టారు, ఆ పార్టీని ఏదో ఒక పార్టీలో విలీనం చేసి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు బీసీవై పార్టీ రామచంద్ర గారి నాయకత్వం మీద మీకు నమ్మకం ఉందా? తను నిక్కచ్చగా పోరాడగలడు, చివరి వరకు రాజ్యాధికారం వచ్చేంత వరకు పోరాడగలనే నమ్మకం మీకుందా? నేను దానికి సంబంధించినటువంటి అంశంలో నేను జ్యోతిష్యం చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ఆయన పార్టీ, ఆయన విల్ పవరు, ఆయన చేసేటువంటి పోరాటం, ఆయన రాజకీయాల్లో స్థిరత్వంతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని చెప్పి ఆయన భావించి అణగారిన వర్గాల కోసం గట్టిగా నిలబడి ఆయన పనిచేస్తే ఆయన రాజకీయాల్లో నిలబడతాడు. ఆయన ఉంటాడా, నిలబడతాడా, లేకపోతే ఇతర పార్టీల మాదిరి ఆయన వేరే పార్టీలో విలీనం చేస్తాడా అనేటువంటి దాన్ని నేను ఈరోజు నిర్ధారించేటువంటి స్థితిలో లేను. ఈరోజు ఒక పిలుపు, ఆ పిలుపు అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి మెజారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పిలుపు వచ్చింది కాబట్టి ఆ పిలుపును మరింత స్ట్రెంథెన్ చేసి ఆ యొక్క గొంతుకు లేని వర్గాలను మరింత గొంతుకు ఇవ్వడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ గొంతుకకు తోడు మేము కూడా తోడవుదాం అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది తప్ప ఆయన రేపు పొద్దున ఎలా ఉంటాడు, ఏ పార్టీలో ఉంటాడు, పోతాడా, పోవద్దనే కోరుకుంటా ఉన్నాం. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వద్దనే కోరుకుంటున్నాం. వాడు పోతే ఈడు పోతే వాడని చెప్పేసి 78 సంవత్సరాలుగా 2 కుటుంబాలు 3 కుటుంబాలు రాజ్యాధికారాన్ని పంచుకొని ఇది పోతే అది పోతే ఇది అని చెప్పేసి రాజ్యాంగ పదవులు పొందేంత వరకు కూడా మా మధ్య వైరివర్గం ఉందని చెప్పి ప్రజలు నమ్మించి రాజ్యాంగ పదవులు వచ్చిన తర్వాత దోపిడీకి అలవాటు పడ్డటువంటి ఆ వర్గాల యొక్క కోటలు బద్దలు కొట్టాలంటే రాజకీయాల్లో స్థిరత్వంతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ప్రత్యామ్నాయంగా ఉంటాడా, లేదా ఇతరేతర శక్తులు కలుపుకొని 3వ ప్రత్యామ్నాయం అయిపోతాడనేటువంటిది భవిష్యత్తు నిరూపిస్తుంది.